హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ విండోస్ అన్న కాన్సెప్ట్ని అయితే మనం చూద్దాం. సో మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్ ఇట్ సెల్ఫ్ దాని మీనింగ్ ఏంది అంటే, ఇప్పుడు నేను HDFC.com ఓపెన్ చేశాను. ఈ HDFC.comలో నేను ఇక్కడ బ్లాగ్స్ ఓపెన్ చేస్తే కనుక అది ఒక న్యూ ట్యాబ్లోకి వెళ్తుంది. సో హౌ ఐఎమ్ గోనా హ్యాండిల్ దిస్ పర్టికులర్ చంక్. అండ్ దీన్ని కూడా మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రతి ప్రోగ్రామ్కి పేజ్ ఫిక్సర్ అయితే వాడాం కదా. వితౌట్ యూజింగ్ ఎ పేజ్ ఫిక్సర్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ దిస్ చంక్ అన్నది ఇప్పుడు మనం చేసే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట. సో హియర్ లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్, హ్యాండిల్ విండోస్ డాట్ స్పెక్ డాట్ జేఎస్. ఇంపోర్ట్ అయితే పెట్టినాను నేను. నెక్స్ట్ దాని తర్వాత దీంట్లో టెస్ట్ హ్యాండిలింగ్ విండోస్ 1. Okay, windows 1 async. Okay, async. And here that's gonna be the page fixer. Okay, that's fine. And await. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే కనుక క్లియర్గా ఇక్కడ ఏం చెప్పాము, నువ్వు పేజ్ ఫిక్సర్ వాడకుండా చేయాలి. సో పేజ్ ఫిక్సర్ వాడకూడదు అంటే ఈ పేజ్ ఉండకూడదు కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఈ పేజ్ ఫిక్సర్ వాడకుండా వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ లాజిక్స్. ఇన్ జనరల్గా అండి, ఇప్పుడు మీరు ప్లే రైట్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూస్తే ఇది ఏం చెప్తుంది అంటే, క్రియేట్ ఎ న్యూ పేజ్. ఇదే నువ్వు నీ ప్రోగ్రామ్కి తగ్గ ఒక పేజ్ని క్రియేట్ చేసుకుని ఆ పేజ్లోనే నీకు నచ్చిన యాక్షన్స్ అన్నీ పర్ఫామ్ చేసుకుని ఆ పేజ్ని నువ్వు ఫర్దర్గా రిఫర్ చేసుకో. అంటే ఏంది అంటే, నీకు ఏ యాక్షన్ అయితే కావాలో ఆ యాక్షన్ మొత్తం నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన పేజ్లో మాత్రమే చేసుకో. ఓకే, సో ఇక్కడ నీకు ఏంటంటే కంటెక్స్ట్ డాట్ న్యూ పేజ్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేసి నువ్వు ఒక కొత్త పేజ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి అని చెప్తుంది అనమాట. ఓకే, దట్స్ ఫైన్. అట్లానే నువ్వు మల్టిపుల్ పేజెస్ని కనుక నువ్వు హ్యాండిల్ చేయాల్సి వస్తే, ఇదిగో ఒక కంటెక్స్ట్ని యూస్ చేసి నువ్వు ఎన్ని పేజెస్నైనా సరే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ డాట్ పేజెస్ అన్న కమాండ్ యూస్ చేస్తే ఆ కంటెక్స్ట్ని యూస్ చేసి ఎన్ని పేజీలు అయితే నువ్వు క్రియేట్ చేసావో దాని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దట్స్ ఫైన్. బట్ ఇక్కడ మల్టిపుల్ విండోలో నేను ఒక లింక్ని క్లిక్ చేస్తే ఒక ట్యాబ్ వచ్చింది, ఒక విండో వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ నాకు ఎట్లా తెచ్చుకోవాలి అంటే, దానికోసం నువ్వేంది అంటే కనుక, నువ్వు క్లిక్ యాక్షన్ చేస్తే నీకు న్యూ ట్యాబ్ వస్తుంది. దాని ముందరే యూ నీడ్ టు రైట్ డౌన్ ఏ కమాండ్ దట్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ పేజ్ టు లోడ్. ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ పేజ్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉన్నదో ఆ పేజ్ ఇన్స్టాన్స్ని ఒక న్యూ పేజ్ అన్న వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ న్యూ పేజ్లో నీకు యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి. బాగానే ఉన్నది. ఇదంతా కూడా మల్టిపుల్ పేజెస్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒక స్క్రిప్ట్లో ఒక పేజ్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటామో ఆ క్రియేట్ చేసిన పేజ్ మీద మనం ఫర్దర్గా ఎట్లా హ్యాండిల్ చేస్తాం. సో కమ్ బ్యాక్. సో ఇది పేజెస్లో ఫస్ట్ కంటెక్స్ట్ డాట్ న్యూ పేజ్. ముందర మీ ప్రోగ్రామ్కి ఫస్ట్ కంటెక్స్ట్ ఉండాలి. సో కంటెక్స్ట్ ఉండాలంటే దానికంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్రౌజర్ ఉండాలి. సో కాన్స్టెంట్ బ్రౌజర్ ఈజ్ ఈక్వల్ టు అవైట్. సో ఎక్కడి నుంచి నాకు కావాలి ఈ బ్రౌజరు? క్రోమియం డాట్ లాంచ్. నువ్వు క్రోమియంని లాంచ్ చేయి. ఈ క్రోమియం నువ్వు లాంచ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీ క్రోమియం ఇంపోర్ట్ అయ్యి ఉండాలండి. సో దట్స్ ద రీజన్ వి జస్ట్ ఇంపోర్టెడ్ ఇట్. ఆటోమేటికల్గా ఇంపోర్ట్ అయిపోయింది అది. ఓకే, క్రోమియం డాట్ లాంచ్. సో ఫస్ట్ క్రోమియం అయితే లాంచ్ చేయి. సో ఈ క్రోమియం లాంచ్ చేసిన తర్వాత నీకు బ్రౌజర్ వచ్చింది. ఈ బ్రౌజర్లో నీకు కంటెక్స్ట్ కావాలి. సో బ్రౌజర్ కంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ బ్రౌజర్ డాట్. ఈ బ్రౌజర్లోంచి నాకు కావాల్సిన ఒక కొత్త కంటెక్స్ట్ కావాలి. సో ఆ కొత్త కంటెక్స్ట్ని నేను తెచ్చేసాను. ఇప్పుడు కంటెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ బ్రౌజర్లో న్యూ పేజ్ ఉంటుంది. సో ఇదిగో అఫీషియల్ డాక్యుమెంటేషన్లో కంటెక్స్ట్లో న్యూ పేజ్ ఉంటుంది. సో హియర్ ఇది కాపీ చేసి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ హియర్. సో ఇంతకు ముందర డైరెక్ట్ పేజ్ ఫిక్సర్ని మనం వాడేసుకున్నాము. కానీ పేజ్ కంటే ముంగట మీకు ఒక కంటెక్స్ట్ ఉంటుంది, ఫస్ట్ బ్రౌజర్ ఉండాలి. సో దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఇది ఒక రెగ్యులర్ బ్రౌజరు, ఇదేమో బ్రౌజర్లో మీకున్న ప్రొఫైల్లోంచి మీరు ఒక ఓపెన్ చేసిన ఒక ట్యాబ్. ఓకే, ప్రొఫైల్లోంచి మీరు ఓపెన్ చేసిన ట్యాబ్ మాట. దట్స్ వాట్ ద సింపుల్ థింగ్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. అండ్ ఈసారి అవైట్. ఓకే, అవైట్ పేజ్ డాట్ గో టు. ఈసారి లెట్ us ఓపెన్ ఏ https www.amazon.com. ఓకే, అండ్ అట్ లాస్ట్ అవైట్ పేజ్ డాట్ క్లోజ్. నేను ఏ యాక్షన్స్ని పర్ఫామ్ చేయను, పేజ్ని ఓపెన్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ షుడ్ క్లోజ్ ద పేజ్. కానీ
పేజ్ క్లోజ్ చేసే ముంగట మీకు ఆల్రెడీ ఒక కంటెక్స్ట్ క్రియేట్ చేసింది, అండ్ దెన్ బ్రౌజర్ని కూడా క్రియేట్ చేసింది. పేజ్ని క్లోజ్ చేయాలి, అండ్ దెన్ నువ్వు క్రియేట్ చేసిన ప్రొఫైల్ని క్లోజ్ చేయాలి, అండ్ దెన్ నువ్వు లాంచ్ చేసిన బ్రౌజర్ని కూడా ఇట్ షుడ్ క్లోజ్. ఓకే, బ్రౌజర్ డాట్ క్లోజ్. సో ఇక్కడ బ్రౌజర్ని, బ్రౌజర్లో నువ్వు డిఫైన్ చేసిన ప్రొఫైల్ని, అండ్ ఆ ప్రొఫైల్కి సంబంధించిన పేజ్ని, మొత్తం అన్నిటిని కూడా వీఆర్ ఆస్కింగ్ ఇట్ టు పర్ఫార్మ్ ఏ క్లోజ్ ఆపరేషన్. పర్ఫెక్ట్ అండి. సో ఈ ప్రోగ్రామ్ని ఒక్కసారి టెర్మినల్ నుంచి అయితే మనం రన్ చేద్దాము. ఓకే, సో హియర్ ఇక్కడ మనము హ్యాండిల్ హ్యాండిల్ విండోస్ డాట్ స్పెక్. అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, మన ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇంతకు ముందర సురేంద్ర అని ఒక ప్రాజెక్ట్ చేశాం కదా, లెట్ మీ కామెంట్ ఇట్. ఓకే, నాకు ఈ ప్రాజెక్ట్తో పని లేదు, లెట్ మీ కామెంట్ ఇట్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ రన్ ఇట్ దిస్ టైమ్, అదే ఒక బ్రౌజర్లో ఒక పేజ్ని ఓపెన్ చేసుకుని యాక్షన్స్ చేయాలి. అండ్ ఇక్కడ నా ప్రోగ్రాంలో పాజ్ లేదు కాబట్టి అవైట్ పేజ్ డాట్ పాజ్ లేదు కాబట్టి అది స్ట్రైట్ అవే ఎగ్జిక్యూట్ అయిపోయింది. లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో amazon.com ఓపెన్ చేసి పాజ్ దగ్గర వెయిట్ చేసి నేను చెప్పేంత వరకు అది క్లోజ్ చేయదు. దట్స్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ డీల్. సో ఇట్లా మనము బ్రౌజర్లో మనకి కావాల్సిన ఒక పేజ్ని చేసుకుని, ఇన్ దాట్ పర్టికులర్ పేజ్ వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఆపరేషన్. ఇది సింగిల్ పేజ్. ఇప్పుడు నేను బ్రౌజర్లో మల్టిపుల్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే నాది ఒక కంటెక్స్ట్లో మల్టిపుల్ పేజెస్ చేయొచ్చు. అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక్క ప్రొఫైల్లో ఎన్ని పేజెస్ అయినా సరే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో హ్యాండిల్, అండ్ ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్రొఫైల్. సో కంటెక్స్ట్ అన్నది మనకి ప్రొఫైల్ అనుకున్నాం. ఈ కంటెక్స్ట్లో పేజ్ 1 అన్నాను, అండ్ ఇదే కంటెక్స్ట్లో పేజ్ 2 అంటున్నా. అంటే ఒకటే ప్రొఫైల్ నుంచి నేను లాంచ్ చేసిన క్రోమ్ బ్రౌజర్లో రెండు పేజీలు అంటే రెండు ట్యాబులు ఓపెన్ చేయి. అండ్ ఇక్కడ పేజ్ 1 డాట్ గో టు, ఓకే, పేజ్ 1 డాట్ పాస్, అండ్ అఫ్ కోర్స్ పేజ్ 1 డాట్ క్లోజ్, అండ్ అఫ్ కోర్స్ నీ పేజ్ 2ని కూడా నువ్వు క్లోజ్ చేయాలి. అండ్ పేజ్ 2లో, ఓకే, పేజ్ 2లో లెట్ మీ ఓపెన్ ఏ bing.com. ఓకేనా, నేను పేజ్ 2లో ఐఎమ్ ట్రయింగ్ టు ఓపెన్ ఏ bing.com. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందండి, పేజ్ నుంచి నీకు వచ్చిన ఈ కంటెక్స్ట్లో ఇక్కడ నీకేం జరుగుతుంది అంటే, ఒక పేజ్లో ఏమో అమెజాను, ఇంకొక పేజ్లో ఏమో bing.com. ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వెళ్తున్నాయండి, ఒక ప్రొఫైల్ మీదన మీకు మొత్తం అంతా రన్ అవుతుంది. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్ అండ్ సీ హౌ దిస్ ఈస్ గోనా హ్యాపెన్. సో రెండు ట్యాబులు ఓపెన్ అయినాయి మీకు ఇక్కడ. అండ్ ఫస్ట్ ట్యాబ్లో, ఓకే, amazon.com, నెక్స్ట్ ట్యాబ్లో bing.com. సి హియర్, ఒక పేజ్ ఏమో ఇది, ఇదేమో ఇంకొక పేజ్, రెండు పేజీల మీద యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేసింది. సో అంటే మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని యూ కెన్ క్రియేట్ ఇట్ విత్ ఇన్ ఎ సింగిల్ ప్రొఫైల్. బాగానే ఉంది. నెక్స్ట్, ఇప్పుడు మన యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి, మల్టిపుల్ విండోస్ హ్యాండిల్ చేయాలంటే నీకు మల్టిపుల్ పేజెస్ కావాలి. సో హియర్ hdfc.com. సో ఇప్పుడు నీకు మల్టిపుల్ పేజెస్లో హ్యాండిలింగ్ ఎ న్యూ పేజ్. ఇదేంటి, మల్టిపుల్ పేజెస్ మనం క్రియేట్ చేసింది కాదు, ఒక లింక్ని క్లిక్ చేస్తే వచ్చే పేజ్. ఆ లింక్ని క్లిక్ చేస్తే వచ్చే పేజ్ ముంగట నువ్వే ఖచ్చితంగా ఈ ప్రామిస్ రిటర్న్ చేయాలి. ఏం చెప్పాలి, ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, పేజ్ లోడ్ అయిన తర్వాత పేజ్ నుంచి ఇన్స్టాన్స్ మొత్తాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుని, ఆ స్టోర్ చేసుకున్న ఇన్స్టాన్స్తో నువ్వు ఏ యాక్షన్ అన్నా పర్ఫామ్ చేయి. సో ఇప్పుడు విఎస్ కోడ్లో నా ఫస్ట్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. కమ్ బ్యాక్ టు ద ఎండింగ్, అండ్ దిస్ టైమ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఏ 3. ఓకేనా, హ్యాండ్లింగ్ విండోస్ 3. అండ్ ఇక్కడ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఈ పేజ్లో నేను hdfc.com ఓపెన్ చేస్తున్నాను. బాగా hdfc.com ఓపెన్ చేసి ఇక్కడ బ్లాగ్స్ని క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ద బ్లాగ్స్. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ద బ్లాగ్స్, ఇన్స్పెక్ట్. ఈ బ్లాగ్స్కి టెక్స్ట్ ఉందండి. సో హియర్ నేను గెట్ బై టెక్స్ట్ వాడచ్చు, కానీ నాకు ఇందులో మల్టిపుల్ బ్లాగ్స్ ఉన్నాయి. నా రిక్వైర్డ్ ఫస్ట్ది అవైట్ పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్, నాది బ్లాగ్స్. అండ్ ఇందులో ఫస్ట్ బ్లాగ్ని నేను క్లిక్ చేయాలి. క్లిక్.
కానీ క్లిక్ చేసే ముందర అక్కడ ఏం చెప్తుందంటే నీ ప్లే రైట్, నువ్వు న్యూ విండో ఓపెన్ చేసే ముంగట ఫస్ట్ ఈ లైన్ పెట్టు. అదేం చేస్తుంది? ఇట్ విల్ స్టార్ట్ వెయిటింగ్ ఫర్ ద న్యూ పేజ్ బిఫోర్ క్లికింగ్ ఆన్ ఇట్. నువ్వు ఎక్స్ట్రాగా అవైట్ యాడ్ చేయక్కర్లేదు దీనికి అంటుంది. సో ఈ పేజ్ ముందర నేను ఈ లైన్ పెట్టా, సో దట్ ఆ న్యూ పేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆ న్యూ పేజ్ ఇప్పుడు ఎందులో ఉందండి? పేజ్ ప్రామిస్లో ఉంది. ఈ పేజ్ ప్రామిస్లో ఉన్న దాన్ని ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ కాన్స్టెంట్ న్యూ పేజ్. సో సింపుల్ కాన్స్టెంట్ న్యూ పేజ్లో ఆ న్యూ పేజ్ ఏదైతే ఓపెన్ అయిందో అది తీసుకొచ్చాం. వచ్చిన తర్వాత అవైట్. ఈసారి నేను న్యూ పేజ్ మీద యాక్షన్ చేయాలి. న్యూ పేజ్ లొకేటర్. అలా న్యూ పేజ్లోకి వెళ్తే ఏముందో చూద్దాం. న్యూ పేజ్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఈ కంటిన్యూ బటన్కి ఐడి ఉంది. ఓకే, లొకేటర్ హ్యాష్ సింప్లీ క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కదా దాని మీద. క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ రెగ్యులర్ పేజ్తో పాటు నీ యొక్క న్యూ పేజ్ని కూడా క్లోజ్ చేయాలి కదా నీ యాక్షన్ అయిన తర్వాత. సో న్యూ పేజ్ డాట్ క్లోజ్. దట్స్ ఇట్. సో న్యూ పేజ్ డాట్ క్లోజ్ అని చెప్పేసి అని ఒక క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్కి మాత్రమే ఓన్లీ పెడదాము, పై టెస్ట్కి ఓన్లీ తీసేద్దాము. ఓకే, మన టెస్ట్ 2 ఏదైతే ఉన్నదో లెట్ మీ డిలీట్ ద ఓన్లీ ఫర్ ద టెస్ట్ 2 అండ్ పుట్ ఇట్ ఫర్ దిస్ టెస్ట్ 3 అండ్ దెన్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఈసారి ఈ టెస్ట్ 3ని రన్ చేసి చూద్దాం. ఓకే, స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ hDFC.com ఓపెన్ అయింది. స్టెప్ ఓవర్ అండ్ దెన్ బ్లాగ్స్ నేను చూశాను. క్లిక్ ఆన్ ఇట్, ఇట్ స్విచ్ టు దాట్. అండ్ నెక్స్ట్ బటన్ దాన్ని కంటిన్యూ బటన్ని హైలైట్ చేసింది. నేను ఆ బటన్ని క్లిక్ చేసింది. ఇప్పుడు న్యూ పేజ్ని క్లోజ్ చేయమన్నాము అండ్ దెన్ ఈ పేజ్ని క్లోజ్ చేయమన్నాము. దీనికి అసైన్ అయిన కంటెక్స్ని బ్రౌజర్ని క్లోజ్ చేయమన్నాం. ఇట్లా దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. Okay, how exactly you can handle this particular మల్టిపుల్ విండోస్కి వెళ్ళే ముంగట మనకి పేజ్ అంటే ఏంటో తెలియాలి, కంటెక్స్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ పేజ్ని కంటెక్స్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకోవాలి. అండ్ దెన్ ద ఫర్దర్ చంక్స్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్స్ టేక్ ఎ బ్రేక్ హియర్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.